ముందు ఇది వినండి. యేసయ్య అంట చావు మెడలు విరిచేసాడంట, అంటే చచ్చిపోయి మళ్ళీ లేచాడంట, అంటే చావు మెడలు విరిచేసాడని వాళ్ళ అర్థం. అయితే మన సనాతన ధర్మంలో చావు మెడలు విరవడం కాదు, అసలు ఒకసారి కూడా చావలేదు కదా. అలాంటి వాళ్ళు మీ దాంట్లో ఒక్కడే యేసయ్య ఉన్నట్టు మా దాంట్లో 7 మంది ఉన్నారు. అలా ఫోర్ట్ అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామ సప్తైతే చిరంజీవిన. వీళ్ళందరూ 7 ఉన్నారు, చిరంజీవులు, సప్త చిరంజీవులు. అసలు చావు దరిదాపు కూడా రాలేదు వీళ్ళకి. మరి వీళ్ళని ఏమంటాం, మరి మీ యేసు వచ్చి వీళ్ళ కాళ్ళు ఏమైనా తాకుతాడా నాకుతాడా, మరి ఏం చేస్తాడు? ఏం చేయమంటావు అది కూడా నువ్వే చెప్పన్నా. మీ ఐదవ దేవుళ్ళ పాదాలు నాకమంటావా తాకమంటావా? దానికి యేసుప్రభు వారు తాకెందుకన్నా, నేను ఉన్నాను కదా. మీ ఐదవ దేవుళ్ళ పాదాలు నేను నాకుతాను తాకుతాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు చూపించు, లేదా నువ్వే వాళ్ళ దగ్గర నన్ను తీసుకువెళ్ళి నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. అలాగే నువ్వు మాట్లాడిన సందర్భంలో నుంచి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నా, నువ్వు సమాధానం చెప్పు. ప్రశ్న నాది, సమాధానం ఇది. ప్రశ్నలోకి వెళ్ళిపోదామన్నా. మొదటి ప్రశ్న, సనాతన ధర్మంలో చనిపోకుండా ఇప్పటికీ ప్రాణాలతోనే ఉండే చిరంజీవులుగా జీవిస్తున్నటువంటి దేవుళ్ళు అనబడేవారు 7 ఉన్నారు. వారి దరిదాపులకు కూడా చావు రాలేదని నువ్వే చెప్పావు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దేవుళ్ళు గాని దేవతలు గాని ఇప్పుడు లేరు, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు కేవలం 7 మాత్రమే ప్రాణాలతో ఉన్నారు అని చెప్పడమే కదా మీ ఉద్దేశం. మరి అలాంటప్పుడు బ్రతుకున్న వాళ్ళనే పూజించండి, చనిపోయిన వాళ్ళని పూజించకండి అని అన్ని తెలిసిన మీరు మీ వాళ్ళకి మీరు చెప్పాలి కదా. ఎందుకని మీరు చెప్పట్లేదు? రెండో ప్రశ్న, మీరు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు అని మాట్లాడుతున్న 7 చిరంజీవులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఒకవేళ ఉంటే వాళ్ళు ఉన్నారు అని మీరు ప్రూవ్ చేయగలరా? మూడో ప్రశ్న, యేసుప్రభు వారు పుట్టారు, చనిపోయారు, చావును ఓడించి జయించి తిరిగి లేచారు. ఈయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళు చనిపోయినను తిరిగి బ్రతుకుతారని యేసుప్రభు వారే చెప్తున్నారు. అలాగే సనాతన హైందవ గ్రంథాల్లో చనిపోయిన దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు, చావకుండా ఉన్నటువంటి చిరంజీవులు ఉన్నారని చెప్తున్నారు. కానీ చనిపోయి చావును ఓడించి జయించి తిరిగి లేచి జీవించిన దేవుళ్ళు గాని దేవతలు గాని ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటి? ప్రశ్నలు మీకు అర్థమైంది కదండి. ఆలోచించి సమాధానం చెప్పండి. ఇంతవరకు నా మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.